ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. ఆమె మహారాణిలా బ్రతకాల్సి ఉంది, కానీ విధి ఆ జీవితాన్ని ఛిద్రం చేసింది. పట్టుపరుపుల మధ్య హాయిగా సేద తీరాల్సిన ఆమె ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని వెళ్లదీస్తోంది. మొఘల్ వంశ వారసురాలు సుల్తానా బేగం దీన పరిస్థితిపై ఒక కథనం. భారతదేశ చరిత్రలో ఒక మరిచిపోలేని ఘట్టం మొఘల్ వంశ పాలన. సువిశాల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యంగా పేరొందింది. బలమైన సైనిక బలం, పటిష్టమైన ఆయుధ సంపత్తితో పాటు అపార సిరి సంపదలతో మొఘల్ సామ్రాజ్యం తులతూగేది. ఏటా మొఘల్ సర్కార్కు 4000 టన్నుల బంగారు ఆభరణాలు ఆదాయం రూపంలో వచ్చేవి. ఈ లెక్కన మొఘల్ కాలంలో ఆదాయం ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవేవి ఆ వంశ చివరి వారసులకు దక్కలేదు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది బాబర్. తర్వాత హుమయూన్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించారు. మరి ఇంతటి కుబేరులైన మొఘల్ వారసులు ఇప్పుడెలా ఉండాలి? వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులతో దర్జాగా బతుకుతుండాలి. కానీ మురికి వాడల్లో, పూరి గుడిసెల్లో బతుకుతున్నారంటే నమ్ముతారా? ఈమె పేరు సుల్తానా బేగం. మొఘలుల చివరి మహారాజు బహదూర్ షా జాఫర్ కి ఈమె స్వయానా ముని మేనకోడలు. బహదూర్ షా ఔరంగజేబ్ కి మనవడు. అంటే సుల్తానా బేగం ఔరంగజేబ్ కి మనవరాలవుతుంది. మొఘల్ వారసుల్లో ఈమె చివరి వ్యక్తి అన్నమాట. బహదూర్ షా జాఫర్ కాలానికి మొఘలుల సామ్రాజ్యం క్షీణించింది. ఇక బ్రిటిష్ సామ్రాజ్యానికి బహదూర్ ఎదురు తిరిగాడు. 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఇంగ్లీష్ పాలకులకు వ్యతిరేకంగా బహదూర్ యుద్ధం చేశాడు. అయితే బ్రిటిష్ వారి చేతిలో బహదూర్ షా ఓడిపోయాడు. పరాజయం పాలైన బహదూర్ షా ప్రాణభయంతో రంగూన్ పారిపోయాడు. తర్వాత మళ్లీ భారత్కు తిరిగి రాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం బహదూర్ షా ప్యాలెస్ ని స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి మొఘలుల వారసులకు కష్టాలు మొదలయ్యాయి. సుల్తానా బేగం భర్త పేరు ప్రిన్స్ మీర్జా బేదర్ బఖ్త్. ప్రిన్స్ మీర్జా ఉన్నంతకాలం సుల్తానా జీవితం సాఫీగా సాగింది. 1980లో ఆయన మరణించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. గత వైభవం కరిగి సమస్యలు చుట్టుముట్టాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు దక్కక ఉన్నదంతా ఊడ్చుకుపోయి పేదరికం చుట్టుముట్టింది. ఒకప్పుడు ఎలా గడిచిందో ఏమో కాని ఇప్పుడు మాత్రం ఈ మొఘలుల చివరి వారసురాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తోంది. గతంలో మేడల్లో, మిద్దెల్లో విహరించిన సుల్తానా బేగం ఇప్పుడు చిన్న ఇంట్లో బతుకు వెళ్లదీస్తోంది. కోల్కతాలోని చిన్న గదిలో 6 పిల్లలతో ఉంటోంది. ఒకవేళ బహదూర్ షా రంగూన్ పారిపోకుండా ఉంటే సుల్తానా బేగం ఢిల్లీలోని జఫర్ మహల్లో ఉండేది. విధి వైపరీత్యమో, కాలం కలిసిరాకపోవడమో ఏమో గాని ప్రస్తుతం ఆమె దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. ఈ మొఘలాయ్ వారసురాలి జీవితంపై పలువురు సామాజిక కార్యకర్తలు స్పందించారు. ఆమె కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టుకుంది. కానీ పెద్దగా స్పందన లభించలేదు. గతంలో ఓసారి ప్రభుత్వం స్పందించి కోల్కతాలో ఒక ఫ్లాట్ 50,000 ఆర్థిక సాయం అందజేసింది. అలాగే సుల్తానా బేగం కుటుంబ సభ్యుల్లో కొందరికి ఉద్యోగ అవకాశాలిస్తామని చెప్పింది. అయితే వాళ్లలో చాలా మంది నిరక్షరాస్యులు కావడంతో ప్రభుత్వ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్ ని రౌడీలు కబ్జా చేశారు. దీంతో ఆమె కుటుంబం మళ్లీ రోడ్డున పడింది. ప్రస్తుతం పెన్షన్గా వచ్చే 6,000 రూపాయలతోనే కాలం వెళ్లదీస్తోంది. మొఘలుల వారసులమైన ఆ విషయం ఘనంగా చెప్పుకునే అవకాశం లేకపోయిందంటూ సుల్తానా కన్నీటి పర్యంతమైంది. కుటుంబం గడవడానికి సుల్తానా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. టీ దుకాణం కూడా నడిపింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమకు అండగా నిలవాలని సుల్తానా బేగం కోరుకుంటోంది.